ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. బెంగళూరు హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ వారి పైన కూడా 498A కేసు అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి తీర్పు వెలువచ్చింది. ఎందుకని వెలువచ్చింది, ఏ సందర్భంలో ఇలాంటి తీర్పు వచ్చింది అనేది మనం ఒక్కసారి చూస్తే, ఒక ఇద్దరు కూడా 2010 నుంచి 2016 వరకు కూడా ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గా కలిసి ఉండడం జరిగింది. జరిగిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నిజంగానే భార్యాభర్తలు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరూ కూడా అలాగే వెళ్తూ రావడం అదంతా చేసేసి పక్కన వాళ్ళు కూడా ఇంకా వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఒక తాలిబొట్టు లేదు కానీ మిగతా అంతా కూడా వాళ్ళు భార్యాభర్తలు లాగానే ఉన్నారు. అయితే దీని నేపథ్యంలో 2016 వరకు ఉన్న వ్యక్తి సడన్ గా ఈ అమ్మాయి ఎప్పుడైతే పెళ్లి చేసుకో అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చిందో ఇమీడియట్ గా ఆ అబ్బాయి అప్ స్కాండింగ్ అవడం జరిగింది. 2016 నుంచి అతను అసలు ఈ అమ్మాయికి ఫోన్ కానివ్వండి, ఫోన్ కాంటాక్ట్ లో కానివ్వండి, అదేవిధంగా అడ్రస్ కానివ్వండి, ఎక్కడా కూడా ఈవిడకు తెలియకుండా ఎక్కడో అప్ స్కాండింగ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అయిపోవడమే కాకుండా ఆ అమ్మాయి మీద ఒక 2 సార్లు కూడా దాడులు చేపించాడు అన్నట్టు. అంటే ఏదో ఒక రకంగా ఈమెను ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో 2 రకాలుగా ఒక అన్నోన్ పర్సన్స్ ను పంపించేసి ఆవిడ పైన దాడులు చేశారు. ఇక ఇది ఇలా లాభం లేదని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇతను నాతో కలిసి ఉంటున్నాడు, నా భర్త ఇతను అని చెప్పేసి ఆమె ఏం చేసింది, 498A, 380, 413, 414 కేసులను ఐపీసీ సెక్షన్స్ కింద అప్లికేబుల్ చేస్తూ కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత అది లోకల్ కోర్టుకు వెళ్ళింది. లోకల్ కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని ఏదైతే ఉంటుందో ఇతని హియరింగ్ పూర్తి స్థాయిలో అవ్వకముందే హైకోర్టులో ఇతను ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు. క్వాష్ పిటిషన్ ఎందుకు వేస్తారంటే, నా మీద ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నేను అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 498A అనే కేసు అప్లికేబుల్ అవ్వదు, దీని తప్పు కాబట్టి మీరు దీన్ని కొట్టివేయాలి అంటూ అతను ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఏదైతే బెంగళూరు హైకోర్టులో ఉన్న జస్టిస్ అనూప్ సార్ ఏం చేశారంటే, ఆయన దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాల పాటు కూడా ఈ అమ్మాయికి భర్తగా నువ్వే సొసైటీలో తిరిగావు, ఈవిడని నీ వైఫ్ గా కూడా ప్రొజెక్ట్ చేశావు, అంతేకాకుండా చుట్టుపక్కల కూడా ఈవిడ యొక్క ఐడెంటిటీ అంతా కూడా నీ భార్యగానే ఆవిడకొక స్టాంపు వేసినట్టుగా అయ్యింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు భర్తగానే క్యాలిక్యులేట్ అవుతావు కాబట్టి 498A కేసు అనేది నీకు అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి తీర్పిచ్చింది. తీర్పు ఇవ్వగానే అలా ఎలా అవుతుంది అని చెప్పేసి చాలా వాదాలు జరిగాయి. జరిగిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. తర్వాత అమ్మాయి పైన ఇవన్నీ చేసిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ నేను అగ్రీ చేయట్లేదు, ఖచ్చితంగా ఇది అప్లికేబుల్ అవుతుంది, మీరు హియరింగ్స్ కి వెళ్ళండి అని చెప్పేసి తీర్పిచ్చింది. అంటే ఈ లెక్కన అబ్బాయిలు మీరు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయితో గనక లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం మాట్లాడుకోండి. ఒక అగ్రిమెంట్ వీలుంటే ఒక అగ్రిమెంట్ చేసుకోండి, మనం కలిసి ఉన్న రోజులు కలిసి ఉందాం. ఒకవేళ ఇద్దరికి సరిపడక విడిపోవాలి అనుకుంటున్న సమయంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోకుండా ఎవరి ప్రశాంతత కోసం వాళ్ళు వెళ్ళిపోవాలి తప్పించి ఇంకొకరి లైఫ్ ని ఇంకొకరు ఇబ్బంది పెట్టకూడదు అన్న పాయింట్స్ తోటి ఖచ్చితంగా మీరు ఒక అగ్రిమెంట్ ప్రిపేర్ చేయించేసుకోండి. లీగల్ అడ్వైజర్ తోటి చేపించుకొని చెరొక కాపీ మీ దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. అంతేగాని మీరు కొన్ని రోజులు ఉందాము తర్వాత నచ్చకపోతే విడిపోదాము అని అంటే ఇలాంటి కేసులు కూడా అప్లికేబుల్ అవుతున్నాయి. కాబట్టి చట్టాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త తీర్పులను వెలువరుస్తూ ఉంది. గతంలో చూసుకుంటే కూడా ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా అబ్బాయి తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. దాంతో పాటు ఒకవేళ అమ్మాయికి కనుక పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ యొక్క ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ అబ్బాయి భరించాలని చెప్పేసి కూడా తీర్పు వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడేంటి 498A కేసు కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు బిఎన్ఎస్ లో కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 85. అయితే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి. అంటే ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు అనుకోనే ఒక రిలేషన్షిప్ లోకి వస్తారు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, లేదు అంటే కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఏ రిలేషన్షిప్ లోనైనా సరే క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఇక ఈ రిలేషన్షిప్ మనకు వర్కౌట్ అవ్వదు, మనం ఇంకొక కొత్త రిలేషన్షిప్ లోకి వెళ్దాం, లేదంటే వీళ్ళని దూరం చేసేద్దాం, ఇంకా వీళ్ళని పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్న టైంలోనే ఈ కేసులన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నట్టు.
అప్పుడు ఏమవుతుంది, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం, పోలీసులు పిలవడము, కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. దాంతో పాటు మీ కెరియర్ మీద చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఫోకస్ అవుతుంది దానివల్ల, పాస్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఇకపోతే ఎప్పుడైనా మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే విషయంలో కానివ్వండి, ఇలాంటి సమయాలలో ఏదైనా కేసులు ఫైల్ అయి ఉన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కెరియర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి, అంటే ఇప్పుడు అదెక్కడో బెంగళూరు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు అంతటా వర్తిస్తుందా 498A కేసు అని అంటే, దీనిని కంపల్సరిగా ఇక మీదట ఏం చేస్తారు అని అంటే, అన్ని కేసులలో ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు 498A కేసు పెట్టారనుకో, ఈ కేసుని దాంట్లో ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఆ కేసులో ఇలాంటి తీర్పు వెలువరిచారు కాబట్టి దీనికి ఇక్కడ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తారు. చూపించిన తర్వాత దాన్ని మొత్తము జడ్జెస్ అంతా కూడా పరిగణించి దాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత అప్లికేబుల్ అవుతాయి, ఇమీడియట్ గా నిజంగానే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు మాత్రము ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకోండి. లేదు అనుకుంటే ఒక 1 year 2 years వరకు మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ అయినా చేసుకోండి. లేదు అనుకుంటే 2 years లో విడిపోవడానికి ట్రై చేయండి. అంతేగాని అనవసరంగా ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉండి అన్ని మీరే అనుకున్న సమయంలో ఇంకా నువ్వెవరో అన్నట్టు వెళ్ళిపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు, అంటే ఇటు అబ్బాయి అయినా కానివ్వండి అమ్మాయి అయినా కానివ్వండి, అనవసరంగా వారి యొక్క లైఫ్ ని అక్కడే ఆగిపోతారు. వాళ్ళు మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటారేమో. ఒకరు ఏదైనా రిలేషన్షిప్ లో ఒకరు చాలా సీరియస్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ కూడా బాండ్ అయి ఉంటారు. ఇంకొకరేమో చాలా జావియల్ గా ఏముందిలే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ కొంతమంది దాన్ని చాలా ఈజీగా తీసుకోరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇయర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు నేను సజెస్ట్ చేసేది మ్యారేజే. ఒకవేళ 1-2 years మాత్రమే మీరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏమి రాకుండా ఒకరినొకరు హ్యాపీగా చూసుకుంటాను అంటే ఓకే. లేదు అనుకున్న సమక్షంలో మీరు ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజర్ తోటి ఒక డాక్యుమెంట్స్ మాత్రం లీగల్ గా ప్రిపేర్ చేసుకోండి. పాయింట్స్ చాలా క్లియర్ గా రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరొచ్చి అడిగినా సరే అప్పుడు మేమిద్దరం ఒకరికొకరం అనుకొని మేజర్స్ మై ఉన్నాము, కావాలనే మేము ఈ కండిషన్స్ తోటి రిలేషన్షిప్ లోకి వచ్చాము, ఇక ఇప్పుడు మా మీద కేసులు పెట్టినా కూడా ఇవి వర్తించదు అని ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా రీసెంట్ గానే ఒక కేసులో తీర్పు వెలువరించింది. ఏంటి, ఇద్దరు మేజర్స్ అయ్యింది ఇష్టపూర్వకంగా కలిస్తే దానిని తప్పుగా పరిగణించేది లేదు, దాంతో పాటు తప్పుడు కేసులు కూడా ఫైల్ చేయడానికి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. కాబట్టి మనకు ఇలాంటివన్నీ తీర్పులు ఏవైతే ఉంటాయో ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాము అంటే అన్ని జడ్జిమెంట్స్ అనేవి కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ జరిగిందైనా, ఇక్కడ ఇప్పుడు బెంగళూరు అయినా, తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు అయినా, తర్వాత ఇంకొకటి రాజస్థాన్ లో సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పు అయినా, ఏదైనా సరే దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తాయి. వారిచ్చే ఎవిడెన్సెస్ ని బట్టి, మనం చేసే ఆర్గ్యుమెంట్స్ ని బట్టేసి జడ్జిమెంట్స్ ఇన్పోవ్ అవుతూ పనిష్మెంట్ అనేది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలర్ట్ గా ఉండండి. అక్కడ క్వాష్ పిటిషన్ చాలా ఈజీ వేసాడు కానీ దాన్ని కొట్టేసింది. మన ఏంటంటే ఇది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది 498A కేసు అని చెప్పేసి ఇచ్చేసింది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, కానీ ఒక క్లారిటీతో మెయింటైన్ చేయండి. అంతే తప్పించి మంచిగున్నన్ని రోజులు బాగుండేసి బోర్ కొట్టాకనో లేకపోతే వదిలించుకోవాలనుకున్నప్పుడు, లేదు అనుకుంటే మీరు మీ లైఫ్ లో మళ్ళీ వేరే వాళ్ళతో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వ్యక్తిని మోసం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి దయచేసి మీరు పనిష్మెంట్స్ అనుభవించకుండా ఉండాలన్నా, కేసులలో మీరు మీ పైన కేసులు అట్రాక్ట్ అవ్వద్దు అనుకున్నా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.